ఆఫ్టర్ ఏ మంత్ హెయిర్ కట్ చేసుకోవడానికి అయితే వచ్చిన. హాలత్ అయితే చూసారు కదా మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇంకా బియర్డ్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. గ్రోతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందు గురించి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది నాకు హెయిర్ అయినా బియర్డ్ అయినా సరే. సో ఇప్పుడైతే అది కట్ చేపిద్దామని చెప్పేసి సెలూన్కి అయితే వచ్చిన. ఈరోజు వచ్చి హెయిర్ కట్ వచ్చేసి ఈ అన్న అయితే చేస్తున్నాడు. भाई आपका नाम? दानिश. आप कहाँ से हो? उत्तराखंड. मेरा वाला हाँ हेयर कट का नाम क्या है? आपका बुलेट हेयर कट भी बोलते हैं. ముల్లెట్. అచ్చా సో ముల్లెట్ అంటే ఇప్పుడు నాకు చేసేది. సో చూద్దాం. లాస్ట్ టైం బాగా చేసిండు సో అందు గురించి అని చెప్పేసి ఈసారి కూడా మళ్ళీ సేమ్ లుక్ చేపిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. జస్ట్ ఇప్పుడే మన హెయిర్ కట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ లుక్ ఎట్లుందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం చేయించిన హెయిర్ కట్కి కొంచెం సిమిలర్ ఇదంతే, ఒక 10% చేంజ్ ఉంటుంది. అండ్ ఈసారి వచ్చేసి సైడ్స్ మొత్తం కంప్లీట్గా జీరో చేయించేసిన. సో దానివల్ల మీకు డిఫరెంట్గా కనిపిస్తుండొచ్చు. ఇక్కడంతా హెయిర్ లేదు చూడండి. సో ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మంచిగా ఉంటే ఒక 2 హెయిర్ కట్ల వరకు నెక్స్ట్ 2 హెయిర్ కట్ల వరకు ఇదే మెయింటైన్ చేద్దాం. ఒకవేళ మంచి లేదనుకోండి చేంజ్ చేపిద్దాం. సో ఒక 5 days వరకు నెక్స్ట్ 4 to 5 days వరకు హెయిర్ కట్ వచ్చేసి కొంచెం అర్థం కాదు. ఒక 5 days 1 week తర్వాత ప్రాపర్ షేప్లోకి వస్తుంది. ఆబ్వియస్లీ ఫ్రెష్ హెయిర్ కట్ వచ్చేసి కొంచెం బియర్డ్గానే అనిపిస్తుంది అనమాట. ఇప్పటికైతే పర్లేదు బాగానే అనిపిస్తుంది నాకైతే. Time to hit the gym, baby. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. Very good morning to you all. What's up? Welcome back to my channel. డన్ ఫర్ ద డే. మంచి లెగ్స్ ట్రైన్ చేసిన అండ్ 4-5 వేరియేషన్లు చేసిన. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఏమెండరా నాయన ఇది అసలు ఈ ఎండకి జిమ్ చేసుడేమో కానీ ఈ ఎండకి జిమ్ చేసుడు పక్కన పెడితే మామూలుగానే బయటికి వస్తేనే చుక్కలు కనబడుతున్నాయి. ఇగో డేంజర్ అంటే డేంజర్గా ఉంది. అండ్ దానితోడు నేను హెల్మెట్ వేసుకున్నా ఇంకెక్కువ వేడి అనిపిస్తుంది నాకైతే. కొంచెం వైజర్ ఓపెన్ చేసుకుని నడిపిస్తున్నాను నేనైతే. అమ్మ ఈ టైంలో కూడా ఫోన్ చేస్తున్నాను, గురుగురుగా ఉంటుంది ఫోను. మన బండికి ఒక చిన్న పని ఉంది. ఆ చిన్న పని ఏంది అని అంటే నేను దీనికి ఫాగ్ లైట్స్ పెట్టించిన, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అప్పుడు నేను లైట్స్ పెట్టించినప్పుడు దీనికి బోల్ట్ అనేది ఫిక్స్ చేయాలన్నమాట. లైట్కి క్లాంప్కి ఒక బోల్ట్ వస్తుంది. సో ఆ బోల్ట్ వేయాలంటే డ్రిల్ కొట్టేయాలి. సో అప్పుడు డ్రిల్ కొట్టే ఛాన్స్ లేకుండే, ఐ మీన్ నాకు ఇక్కడ షాప్స్ కనబడలేవు. సో అందు గురించి అని చెప్పేసి జస్ట్ క్లాంప్తో ఫిట్ చేపించి పెట్టిన. సో ఇప్పుడు ఆ క్లాంప్ వేయడం వల్ల ఏమైంది అని అంటే అవి అటు ఇటు మూవ్ అవుతున్నాయి. బండి ఎక్కువ వైబ్రేట్ అయితే ఉంది. రైట్ నో టెంపరేచర్ అయితే 39 degrees ఉంది. మొన్నటిదాకా అయితే 44 degrees ఉండేనంట. అబ్బా ఇది ఎక్కడ జామరా నాయన. స్కూల్ పోరాలు చూడండి ఎట్లా చూస్తున్నారో పైనుంచి. అయిపోయిందా స్కూలు? అమ్మో ముంగడ ట్రాఫిక్ క్లియర్ అయింది, వెళ్తాను ముచ్చట పెట్టుకుంటా అంతే. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి రండి. ఎందుకంటే డేంజర్ ఉంది ఎండ బయట. ఐ థింక్ ప్రాపర్గా ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నేను కరెక్ట్గా వ్లాగ్ చేయడం ఇప్పుడే అనుకుంటా. మొన్నటిదాకా అంటే మనం యూటీలో ఉండే, దానికి ముందు నేను ఎండల బయట రాలేను, వ్లాగ్ చేయలేను. సో దానివల్ల నాకు ఎక్కువ ఎఫెక్ట్ ఏం తెలియలేదు. ఇంకా ముందు చాలా డేంజర్ ఉంటాయి అంట ఎండలు. హాయ్ ఓకే. షాప్ చూసారు ఎంత చిన్నగా ఉందో. ఈ షాప్లోనే అవుతుంది మన పని. ఇక్కడ ఈ క్లాంప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ క్లాంప్స్ తీసేపించిన తర్వాత దీంట్లో ఒక బోల్ట్ ఉంటుంది. ఈ బోల్ట్ వేసి ఫిట్ చేసేసి దీనికి హోల్ పడుతుంది అనమాట. ఇప్పుడు దీని హోల్ లోపల నుంచి కిందికి ఒక బోల్ట్ వస్తుంది, దానికి ఫిట్ చేసేస్తే అయిపోతుంది. ఈ క్లాంప్స్ ఎందుకు ఇప్పుడు నేను తీసేపిస్తున్నానంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇగో ఇక్కడ వైట్ కలర్గా చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఈ బ్రాకెట్ది వైబ్రేషన్ అయినప్పుడు సైడ్కి జరిగి దీనికి గీసుకుంది అనమాట. సో కొంచెం లైట్గా ఇట్లా స్క్రాచ్ వచ్చినట్టు అయింది.
యాక్చువల్గా సో ఈ క్లాంప్ల వల్ల డిసడ్వాంటేజ్ అదే, ఎప్పుడు ఉసిపోతుందో తెలియదు, ఎప్పుడు వైబ్రేట్ అవుతుందో తెలియదు. సో అందుకే ఈ బోల్ట్ వేయించేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఈ బోల్ట్ వచ్చేసి మనం బండితో పాటు వచ్చిందనమాట. సో దీనిపైన చూడండి హెచ్జే అని చెప్పేసి రాసింది చూడండి. సో ఈ లైట్స్ బ్రాండే ఇది. ఈ బోల్ట్ వచ్చేసి నేను ఇందాక లోకల్ షాప్లో తీసుకున్నా ఇది. సో ఇది వచ్చేసి టీవీఎస్ కంపెనీ ఏదో బోల్ట్ అంట. సో ఈ బోల్ట్ కన్నా ఈ బోల్ట్ వచ్చేసి కొంచెం సన్నం ఉంది అండ్ కొంచెం పొడుగు ఉంది కూడా. లైట్స్ అయితే ఫిట్ చేయించేసిన అండ్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ బోల్ట్ చూస్తున్నారు కదా, ఇగో మొత్తం కంప్లీట్గా లాక్ అయిపోయింది. సో ఇంతకుముందు అయితే కొంచెం అజీబ్గా కనిపించేది, ఇప్పుడైతే మాత్రం మంచిగా కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఏం బ్రాకెట్ వేయకుండా నేను ఏం చేసిన అంటే క్రాష్ గార్డ్కే కొట్టించేసిన. ఇట్స్ డన్ నా లైట్ల పని అయిపోయింది. ఇప్పుడు చూడడానికి మంచిగా కనిపిస్తుంది. నాకు ఏదైనా సరే ఏదైనా వర్క్ చేస్తే కంప్లీట్గా పర్ఫెక్ట్ ఉంటేనే నచ్చుతుంది. ఒకవేళ అది అడ్జస్ట్ చేయడం కానీ లేకపోతే ఏదో అంటే ఆప్షన్ లేకపోతే అడ్జస్ట్ చేయడం అంటే ఓకే, బట్ ఆప్షన్ ఉన్నా అడ్జస్ట్ చేసి ఉంచడం అంటే నాట్ ఓకే. ఆ కైండ్ ఆఫ్ ఓసిడి అనమాట, ఎస్పెషల్లీ నా బండ్ల పైన అయితే. వేరే ఏమైనా ఉంటే అంత పట్టించుకోను, కానీ బండికి ఏదైనా ఉంటే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్గా రావాలని కూర్చుంటా. సో నేను అనుకున్నట్టే వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఓ ఈ అటల్ టనల్ ఒకటి, దీని అవ్వా, ఇది మా సంగారెడ్డి అటల్ టనల్ అనమాట. ఎప్పుడు చూడు దీంట్లో ఒక జామ్ ఉంటుంది, చూసిరు కదా ఎట్లుందో. ఓ చల్ అవ్వ, ఈ రెడ్ కలర్ కారోడు అటు ఇటు కాకుండా బ్లాక్ చేసి పెట్టిండు. నేను కింద పడిపోతున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ జాకెట్స్ కొంటున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, బట్ ఈ జాకెట్ వచ్చేసి నా కోసం కాదన్నమాట. సో ఈ జాకెట్ ఎస్పెషల్లీ నేను పండుగ కోసం తీసుకున్నా. ఎందు గురించి అని అంటే మేము అప్కమింగ్ చేయబోయే రైడ్స్ వచ్చేసి కొంచెం అడ్వెంచర్గా ఉండబోతుంది. ఏదో ఇంకా ప్లానింగ్ అయితే నడుస్తుంది, ఇంకేం ప్లాన్ చేయలేదు. సో ఎంతకైనా మంచిది, రైడ్ చేసేటప్పుడు ఒక జాకెట్ ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సో నేను రైనాక్స్ నుంచి ఎయిర్ GT4 అయితే తెప్పించిన. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఉమెన్ కోసం మాత్రమే డిజైన్ చేసారు ఇది. కానీ నేను వేసుకున్న నా జాకెట్ కన్నా ఈ జాకెటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు, రిఫ్లెక్టర్స్తో కానీ దాని క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇది ఏవో కార్డులు వచ్చినాయి, ఏదో ట్యాగ్లు వచ్చినాయి దీనికి. రైనాక్స్లో ఏవి ఉన్నా కూడా ఇదేదో వస్తుంది ట్యాగ్, ఇది బుక్ లాంటిది. నేను ఎప్పుడు చదవలేను కూడా, 5 years వారంటీ ఏదేదో సంథింగ్. అండ్ ఇంకా కొన్ని రైనాక్స్ స్టిక్కర్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇవైతే లెక్కలేనండి నా దగ్గర స్టిక్కర్స్, ఇష్టం వచ్చినట్టు ఏడంటే ఆడ వాడేసిన. సో చూడడానికి జాకెట్ బాగుంది. సిన్స్ ఆల్మోస్ట్ నేను ఒక 4 years నుంచి రైనాక్స్ వాడుతున్నా. అండ్ పర్సనల్లీ నాకైతే మాత్రం రైనాక్స్ చాలా బాగా నచ్చుతుంది. వేరే ఫీమేల్ రైడర్స్కి కూడా చూసిన, వాళ్ళు కూడా ఇదే జాకెట్ వేసుకున్నారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను చూసినుండే అనమాట, మంచిగా ఉందన్నారు. సో అందు గురించి అని తెప్పించిన. ఇంకా పండుగ వేసుకున్న తర్వాత ఆమెకి ఎట్లా అనిపించింది అన్నది ఆమె చెప్తుంది ఇంకా అప్కమింగ్ వీడియోస్లలో. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో ఎక్కడితో నేను చేస్తే ఇంకా ఐల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మన లైఫ్ అమ్మ కుక్కలు మురుగుతున్నాయి, కుక్కలు పందిని మురుగుతున్నాయి. పందిని చూసి వాళ్ళని చూసి వీడియో